ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ నేను చెప్పినట్టు ఈరోజు ఒక 10 to 15 minutes ఒక వీడియో చేయదలుచుకున్నాను. అది టాపిక్ గ్రూప్ 2 హిస్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆథర్ డాక్టర్ పి జోగినాయుడు గారు. సో ఈ యొక్క బుక్లో మన టాపిక్ ఈరోజు ఐరోపా వాసుల రాక. అంటే మనకు ఈ టాపిక్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఆర్ అరైవల్ ఆఫ్ యూరోపియన్స్. సో ఆ సమయంలో మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేది, అంటే రాజకీయంగా ఆర్థికంగా ఏ విధంగా ఉండేది, ఈ యొక్క వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. నేను కూడా ఒక ఆస్పిరెంట్ని, గ్రూప్ 2 ఆస్పిరెంట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐరోపా వాసుల రాకతో ఆంధ్రప్రదేశ్ ఆధునిక యుగంలో అడుగుపెట్టింది. ఆధునిక అంటే మోడర్న్ టైమ్స్ అడుగుపెట్టింది. వర్తక వ్యాపారాల కోసం భారతదేశానికి వచ్చిన ఐరోపా వాసులు అనతి కాలంలో దేశస్థితి గమనించి రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా జోక్యం చేసుకున్నారు. అంటే యాక్చువల్గా వాళ్ళ యొక్క అరైవల్ అనేది దే కేమ్ టు ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడ్ కోసం, మ్యారిటైమ్ ట్రేడ్. అంటే ముఖ్యంగా వీరు ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వరల్డ్లో ముఖ్యంగా డిఫరెంట్ పార్ట్స్లో ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారు యూరోపియన్స్. అంటే ముఖ్యంగా ఈ యొక్క పోర్చుగీస్, ఫ్రాన్స్, డచ్, డెన్మార్క్ ప్రజలు వీళ్ళు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ కాలక్రమంలో వీరు భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశానికి రావడానికి వీళ్ళకు ముఖ్యంగా 3 మార్గాలు ఉన్నాయి. అవి ఐరోపా వారు వర్తకం కోసం క్రింది 3 మార్గాలను ఉపయోగించేవారు. అది యూరోప్ నుండి కాన్స్టాంటినోపుల్ అంటే ప్రెజెంట్ డే టర్కీలో ఇస్తాంబుల్. సో టర్కీలో ముందు క్యాపిటల్ ఇస్తాంబుల్ ఉండేది. దాన్నే పురాతన నామం అంటే ఓల్డ్ నేమ్ వచ్చేసి కాన్స్టాంటినోపుల్ అంటారు. కాన్స్టాంటినోపుల్ మధ్య ఆసియా మీదుగా ఇండియాకు. సో ఈ విధంగా యూరోప్ నుండి కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా మీదుగా ఇండియాకు. ఈ విధంగా సెకండ్ రూట్ యూరోప్ నుండి మధ్యధరా సముద్రం. మధ్యధరా మీన్స్ మెడిటేరియన్ సీ. సో నేను మధ్యలో ఇంగ్లీష్లో కూడా చెప్తుంటాను. యూరోప్ నుండి మధ్యధరా సముద్రం, పశ్చిమ ఆసియా అంటే వెస్ట్ ఏషియా, మధ్య ఆసియా మీదుగా ఇండియాకు. సో ఈ 3 రూట్స్ ఉన్నాయి మనకు. యూరోప్ నుండి మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం, రెడ్ సీ. అంటే 3 రూట్స్ ఉన్నాయి. ఒకటి యూరోప్ నుండి కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా మీదుగా ఇండియాకు, దాని తర్వాత మధ్యధరా సముద్రం దాని తర్వాత మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం. ఈ విధంగా ఈ 3 రూట్స్లో వచ్చేవాళ్ళు. సో దాని తర్వాత ఏమైందంటే ఇదంతా మీకు ఎప్పుడు జరిగింది? సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 15th century, అంటే 15వ శతాబ్దంలో మధ్యలో. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ 1453లో తుర్కుష్లు అంటే టర్కిష్ కంట్రీలో తుర్కుష్లు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని కైవసం చేసుకొని ఐరోపా, ఆసియా ఖండాల మధ్య గల ఏకైక వ్యాపార మార్గాన్ని మూసివేశారు. అంటే ఇక్కడ బ్లాక్ చేశారు వీళ్ళు. ఎవరు? టర్కిష్ డైనస్టీ ఈ కాన్స్టాంటినోపుల్ అనే నగరాన్ని వాళ్ళ స్వాధీనంలో తెచ్చుకొని వీళ్ళ యొక్క ఈ ఐరోపా వాసుల యొక్క ప్రధాన మార్గమైనటువంటి ఈ మార్గాన్ని బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క యూరోపియన్స్కి వేరే మార్గం లేదు. సో దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద న్యూ ఏరియాస్ ఫర్ దేర్ ట్రేడ్. అంటే వేరే మార్గం. ఆ వేరే మార్గంలో యాక్సిడెంటల్గా డిస్కవర్ చేసిన రూటే ఈ యొక్క వాస్కో డి గామా కనుగొన్న మార్గం. సో ఇక్కడ ఏమవుతుంది, ముఖ్యంగా 1453లో 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించడంతో ఆధునిక యుగం ప్రారంభమైంది. సో 1453లో ఏమవుతుందంటే ఈ యొక్క టర్కిష్ కింగ్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించడంతో ఆధునిక యుగం ప్రారంభమైంది. సో ఇదంతా జరుగుతుంది. దాని తర్వాత ఈ 1453 ఇన్సిడెంట్ ఇది. దాని తర్వాత 1498లో వాస్కో డి గామా, హూ ఈజ్ ఏ ఒక పోర్చుగీస్ నావికుడు పోర్చుగల్లోని లిస్బాన్ నగరం నుండి బయలుదేరి ఆఫ్రికా మీదుగా వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి క్యాలికట్ అంటే ప్రెజెంట్ డే కేరళలో కోజికోడ్ నగరాన్ని చేరుకుంటాడు. సో దాని యొక్క ఓల్డ్ నేమ్ ఏమి? క్యాలికట్ అంటారు.
సో ఎవరి సహాయంతో కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకుని అబ్దుల్ మజీద్ లేదా నాజిబ్ సహాయంతో 1498 మే 17న క్యాలికట్ కోజికోడ్ చేరుకున్నాడు. సో ఈ విధంగా ఈ యొక్క అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది జరిగింది. సో ముఖ్యంగా ఫస్ట్ ఏమైందంటే ఇన్ సర్చ్ ఆఫ్ ద ట్రేడ్ అక్రాస్ ద గ్లోబ్ దే స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ఏరియాస్. సో ఆఫ్టర్ what happened means after Constantinople, which is a city in Turkey, it was captured by Turkish dynasty. So after that these people blocked that route which earlier was used by the Europeans. అది బ్లాక్ చేయడం వల్ల వాళ్ళు ఇతర మార్గాలను కనుగొన్నారు. ఆ యొక్క మార్గాల్లో కనుక్కోవడంలోనే యాక్సిడెంటల్గా కనుక్కున్న మార్గం ఈ యొక్క వాస్కోడిగామా కనుక్కున్న మార్గం అదే వయా ఆఫ్రికా అండ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ టు క్యాలికట్ ఇన్ ద ఇయర్ 1498. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఇంట్రొడక్షన్. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏమవుతుందంటే దాని తర్వాత భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న నావికుడిగా వాస్కోడిగామా, ఇది అయితే మనకు తెలిసిన విషయమే. సో హూ ఇన్వెంటెడ్ ద సీ రూట్, ఫస్ట్ సీ రూట్ టు ఇండియా మీన్స్ ఇట్ ఈస్ వాస్కోడిగామా. సో ఆఫ్టర్ దట్ ఆ టైంలో ఆ యొక్క రూట్ కనుక్కున్న సమయంలో కాంటెంపరీగా రూలర్స్ ఎవరున్నారంటే ఈ కాలం నాటి పోర్చుగల్ రాజు 2వ ఇమ్మాన్యువల్. సో అట్ దట్ టైమ్ హూ వాజ్ ద కింగ్ ఆఫ్ పోర్చుగల్ మీన్స్ ఇట్ వాస్ 2nd ఇమ్మాన్యువల్. నెక్స్ట్ ఈ కాలం నాటి క్యాలికట్ రాజు. సో ఎప్పుడైతే ఈ యొక్క సేలర్ వాస్కోడిగామా ఎప్పుడైతే అరైవల్ వచ్చాడో మన ఇండియాకి క్యాలికట్ బార్డర్ మీద, ఆ టైంలో హూ వాజ్ ద కింగ్ మీన్స్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కింగ్ మీన్స్ ఇట్ ఈస్ జమోరిన్. ఆఫ్టర్ దట్ అదే సమయంలో కాంటెంపరీ అంటే ఏమి, సమకాలీన రాజు ఎవరు అంటే ఢిల్లీ సల్తనత్. అంటే అప్పట్లో మనకు 1498 అంటే అప్పుడు ఢిల్లీ సుల్తాన్ కాంటెంపరీగా పరిపాలించేది. ఆ సమయంలో రాజు ఎవరు అంటే సికందర్ లోడి. ఇవన్నీ కీ పాయింట్స్ చూడండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ మై డిస్క్రిప్షన్ ఇన్ ఏ బ్రీఫ్ మేనర్, జస్ట్ బ్రీఫ్గా, కానీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ గన్ షాట్ పాయింట్స్ దీస్ ఆర్. సికందర్ లోడి. నెక్స్ట్ అట్ దట్ టైమ్ హూ వాజ్ ద కింగ్ ఆఫ్ విజయనగర. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఏం కనుక్కోవాలంటే ఈయన రావడం అనేది సౌత్ ఇండియాలో రావడం జరిగింది. సో ఈ సౌత్ ఇండియాలో అట్ దట్ టైమ్ విచ్ డైనెస్టీ వాజ్ మోస్ట్ పవర్ఫుల్ మీన్స్ ఇట్ వాస్ విజయనగర కింగ్డమ్. అండ్ ఆల్సో ఆ విజయనగర కింగ్డమ్లో ఎవరున్నారు అంటే మనకు ముఖ్యంగా విజయనగర కింగ్డమ్ని 4 డైనెస్టీస్ రూల్ చేశాయి: సంగమ, సాలువ, తులువ, అరవీటి. సో ఈ ఇమ్మడి నరసింహరాయలు ఈ బిలాంగ్స్ టు సాలువ డైనెస్టీ అంటే 2nd డైనెస్టీ. సో అట్ దట్ టైమ్ ద విజయనగర కింగ్ వాస్ ఇమ్మడి నరసింహరాయలు. నెక్స్ట్ హూ వాజ్ ద ఢిల్లీ సల్తనత్ కింగ్ మీన్స్ సికందర్ లోడి. అట్ దట్ టైమ్ హూ వాజ్ ద కింగ్ ఆఫ్ క్యాలికట్ మీన్స్ అరైవల్ పాయింట్. ఆ అరైవల్ పాయింట్లో ఎవరున్నారు అంటే జమోరిన్. సో అక్కడ స్టార్ట్ అయినప్పుడు పోర్చుగల్లో హూ వాజ్ దట్ కింగ్ మీన్స్ 2వ ఇమ్మాన్యువల్, 2nd ఇమ్మాన్యువల్. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్ మీన్స్ వ్యాపార నిమిత్తం మొదటగా భారతదేశానికి వచ్చి చివరగా భారత్ నుండి వైదొలిగిన వారు పోర్చుగీస్. అంటే హూ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు అరైవ్ మీన్స్ ఇట్ ఈస్ పోర్చుగీస్. హూ ఆర్ ద లాస్ట్ పీపుల్ టు లీవ్ అవర్ కంట్రీ మీన్స్ సేమ్ పోర్చుగల్లే. అంటే మొదట రావడం, ఫస్ట్ ఇన్ అంటే లోపలికి వచ్చిన వాళ్ళు పోర్చుగీసే, చివరిగా వెళ్ళిన వాళ్ళు కూడా పోర్చుగీసే. చివరిగా భారత్ నుండి వైదొలిగిన వారు పోర్చుగీస్ వారు. ఆ విధంగా సో భారత్ నుండి వీరు 1961 ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా నుండి పంపించబడ్డారు. సో 1961లో మన ఇండియన్ గవర్నమెంట్ బై మిలిటరీ యాక్షన్ ద్వారా, ఆ యొక్క మిలిటరీ యాక్షన్ ఏమంటామంటే ఆపరేషన్ విజయ్, దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క పోర్చుగీస్ పీపుల్ని ఇక్కడ నుంచి సెండ్ ఆఫ్ అంటే పంపించేస్తారు. సో పోర్చుగీస్ వారు భారతదేశం పశ్చిమ ఎన్నో స్థావరాలను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఈ విధంగా వీరు ఏం చేస్తారంటే పోర్చుగీస్ వారు ముఖ్యంగా వారి యొక్క అరైవల్ తర్వాత డిఫరెంట్ కోస్టల్ రీజన్స్లో వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ సెటిల్మెంట్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, పోర్చుగల్ను అనుసరించి వివిధ ఐరోపా రాజ్యాలు భారతదేశంలో తమ వర్తక స్థావరాలను ఏర్పరచుకున్నారు. అంటే ఆఫ్టర్ ద అరైవల్ ఆఫ్ పోర్చుగీస్ దాని తర్వాత డిఫరెంట్ యూరోపియన్స్ కూడా అరైవ్ చేశారు. సో వారిలో ఎవరంటే ఇక్కడ లిస్ట్ ఉంది మనకు. ఫస్ట్ పోర్చుగీస్ భారత్లోకి ఐరోపా వారి రాక వరుస క్రమం అంటే సీరియల్గా ఎవరు వచ్చారు. ఫస్ట్ హూ వాజ్ ద ఫస్ట్ టు అరైవ్ పోర్చుగీస్. నెక్స్ట్
నెదర్లాండ్స్ ఆర్ డచ్, నెక్స్ట్ బ్రిటిష్, నెక్స్ట్ డెన్మార్క్, నెక్స్ట్ ఫ్రెంచ్, ఈ విధంగా. సో హూ ఆర్ ద లాస్ట్ టు లీవ్ అవర్ కంట్రీ మీన్స్ ఇట్ ఈస్ సేమ్, పోర్చుగీస్ వారే చివరిగా వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా వచ్చిండేది ఎవరంటే డచ్ పీపుల్, తర్వాత బ్రిటిష్, దాని తర్వాత ఫ్రెంచ్, చివరగా పోర్చుగీస్. సో ఇది మనం ముఖ్యంగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో మొదటగా వచ్చిన వారు డచ్, చివరిగా అందరికంటే లాస్ట్గా మన ఆంధ్రదేశంలో వచ్చిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. సో ఇది మెయిన్. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం వద్ద మొదటిగా స్థావరాన్ని నిర్మించిన వారు డచ్. స్థావరాన్ని నిర్మించిన వారు డచ్. అంటే మచిలీపట్నంలో మొట్టమొదటి స్థావరాన్ని అంటే సెటిల్మెంట్ని ఫస్ట్ ఎవరు సెట్ చేశారు అంటే డచ్ వారు. ఆంధ్ర చివరిగా వచ్చిన వారు ఇంకా పోర్చుగీస్. ఆంధ్రదేశంలో ఐరోపా వారికి అనుమతించిన కుతుబ్ షాహీ సుల్తాన్లు, అంటే అట్ దట్ టైం మనకి ఇక్కడ డెక్కన్లో వచ్చేసి మనకు ముఖ్యంగా ఈ యొక్క కుతుబ్ షాహీ డైనస్టీ అనేది ఉండేది. సో దానిలో డచ్ బ్రిటిష్ వారికి ఈ యొక్క అంటే లైసెన్స్ని శాంక్షన్ చేసిండేది ఎవరు, ఏ కింగ్ అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. సో మనకు మొహమ్మద్ కులీ కుతుబ్ షా అంటే తెలిసిన విషయమే. చార్మినార్ వాజ్ బిల్ట్ బై మొహమ్మద్ కులీ కుతుబ్ షా హూ బిలాంగ్స్ టు కుతుబ్ షాహీ డైనస్టీ. ఈ కుతుబ్ షాహీ డైనస్టీ అనేది మనకు ముందుగా ఈ 5 డైనస్టీస్ ఉంటాయి మనకు. ఈ 5 డైనస్టీస్ని కలిపి బహమనీ సల్తనత్ అంటారు. బహమనీ రాజ్యాల్లో ఇది ఒక రాజ్యం, ఏది కుతుబ్ షాహీ డైనస్టీ అనేది. సో ఇతరవి మనకు ఉన్నాయి, ఈ యొక్క బీదర్ డైనస్టీ అని, ఆ విధంగా. సో 5 డైనస్టీస్ ఉన్నాయి, నేను చెప్తాను తర్వాత. సో ఫ్రెంచ్ పోర్చుగీస్ వారికి ఎవరు శాంక్షన్ చేశారు అంటే ఈ యొక్క లైసెన్స్ ట్రేడింగ్ చేయడం కోసం అబ్దుల్లా కుతుబ్ షా. డచ్ బ్రిటిష్ వారికి అంటే ఫస్ట్ 2 కంట్రీస్ ఎవరైతే అరైవ్ అయినారో వాళ్ళకు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ ఫ్రెంచ్ అంటే చివరి లాస్ట్ 2 మెంబర్స్ ఎవరైతే వచ్చారో కంట్రీస్ వాళ్ళకి అబ్దుల్లా కుతుబ్ షా. సో ముఖ్యంగా ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి అరైవల్ టైంలో ఢిల్లీ సల్తనత్లో ఉండే కింగ్ సికందర్ లోడి, విజయనగర కింగ్ ఇమ్మడి నరసింహరాయలు, పోర్చుగల్లో అక్కడ బయలుదేరేటప్పుడు ఏ కింగ్ ఉన్నాడు అంటే 2వ ఇమ్మాన్యువల్. సో కాలికట్ కింగ్ జమోరియన్. ఈ విధంగా చూడండి పోర్చుగీస్, రైట్, ఓకే. అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ డచ్ వారు నెదర్లాండ్స్ ఆర్ హాలాండ్. డచ్ దేశాన్ని హాలాండ్ లేదా నెదర్లాండ్స్ అని పిలుస్తారు, అది తెలిసిన విషయమే. సో డచ్ వ్యాపారస్తులు 1602వ సంవత్సరం మార్చి 20న డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. సో 1602లో ఈ డచ్ వారు యునైటెడ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో డచ్ పార్లమెంట్ ఈ కంపెనీ వ్యాపార అనుమతులు జారీ చేసింది. డచ్ వారి తొలి స్థావరాలు ఇండోనేషియాలో ఏర్పాటయ్యాయి. సో మొట్టమొదటిగా ఇండియా కంటే ముందు వీరి యొక్క వర్తక స్థావరాలను ఇండోనేషియాలో ఏర్పాటు చేశారు. ఆంధ్రదేశంలో మొదటిసారిగా వర్తక వ్యాపారాన్ని స్థాపించినది డచ్ వారు, రైట్, ఓకే. ఇది ఫస్ట్ ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే అట్ ద కోస్టల్ ఏరియా ఆఫ్ మచిలీపట్నం 1605లో ఏర్పాటు చేశారు.